హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము బైబిల్ తెలియజేస్తుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, నీవు ఏ అవసరత ఉన్నా ఈరోజు దేవుడు నీ అవసరతను తీర్చబోతున్నాడు. నిజంగా అద్భుతంగా ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడండి. క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం తీర్చబడబోతుంది. ఇంతకాలం నువ్వు మీకు తెలిసిన వ్యక్తుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని మీరు అవసరానికి అడిగారేమో. డబ్బు అయినా, మాట సహాయమైనా, డబ్బు సహాయమైనా, ఇంకే సహాయమైనా సరే అడిగారేమో. ఒకవేళ నీ స్నేహితుడు నీకు సహాయం చేస్తే తనకున్న దాంట్లో నుండి కొద్దిగా నీకు ఇస్తాడు. అదే నీ దేవుడు నీకు సహాయం చేస్తే చూడండి, గమనించండి, దేవుని చేతు చాలా పెద్దది, చాలా గొప్పది. బైబిల్ తెలియజేస్తుంది. ఒకప్పుడు నిజంగా బైబిల్ ఒక పాటలో ఉంటుంది, ఆకాశ గగనాలను ఆయన జేనతో కొలిచిన దేవుడు. అంత గొప్ప చేతు దేవుంది. ఒక దర్శనంలో నేను చూస్తూ ఉన్నానండి. ఒకప్పుడు ఒక 4-5 సంవత్సరాల కింద నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనంలో నేను చూస్తున్నప్పుడు దేవుని యొక్క హస్తములో భూమి ఇంత చిన్న గులక రాయిలా ఉంది, చిన్న రాయిలా ఉంది. ఆ దర్శనం నేను చూస్తున్నాను. అంటే దేవుడే గనక నీకు సహాయం చేస్తే, ఆయనే అంటున్నాడు, నేను నీ ప్రతి అవసరతను తీరుస్తాను. దేవుడు నీ అవసరత ఈరోజు తీర్చబోతున్నాడు. ఏ విధంగా నీ అవసరతను ఆయన తీరుస్తాడంటే మరలా నీకు ఆ అవసరము రాదు. అంత గొప్పగా ప్రభు ఈరోజు నీ అవసరతను తీర్చబోతున్నాడు. ఎందుకంటే దేవుని చేతి చాలా పెద్దది, చాలా గొప్పది. నిజంగా మనుషుల యొద్ద సహాయాన్ని కోరుకోకండి, దేవుని సహాయంను కోరండి. నీ దేవుడు నీకు నిశ్చయంగా ఈరోజు సహాయం చేయబోతున్నాడు. ఎంతమంది అయితే ఈ యొక్క వాగ్దానం చూస్తున్నాడు, ఎంతమంది అయితే ఈ యొక్క వాగ్దానం చూస్తున్నారో అందరి యొక్క ప్రార్థనలో ఏకీభించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా తండ్రి, నీ పిల్లలందరి కొరకు ఈ వాగ్దానం వీక్షిస్తున్నాను, నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో, క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము ఈరోజే తీర్చబడును గాక. తనను తీర్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక మీకు ఎన్నటికీ మీరు కొరతతో, కొదవతో ఉండకుండా సర్వ సమృద్ధిలో దేవుడు మిమ్మల్ని నడిపించి, దీవించి ప్రతి అక్కరను తీర్చును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ దీవించును.